హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. నా పేరు పుష్పా గాంధీ. ఇప్పుడు మీరు చదువుతూ వినబోతున్నారు ప్రణయ సంగమం 7వ భాగం. విక్రమ్ మాట్లాడడం పూర్తవగానే మీ లెక్చరర్ మిస్ ప్రణయ మిమ్మల్ని తన మాటలతో మోటివేట్ చేస్తారని దూరంగా నిల్చున్న ప్రణయని చూస్తూ చెప్తాడు. విక్రమ్ మాటలు విన్న ప్రణయ షాక్ అవుతూ, నేనెందుకు సార్? సీనియర్ లెక్చరర్స్ చాలామంది ఉన్నారుగా, వాళ్ళు మాట్లాడతారు అంటుంది. అలా అంటారేంటి మిస్ ప్రణయ? మీ టాలెంట్ ఏంటన్నది నాకు తెలియాలిగా. టాలెంట్ అన్న పదం వినగానే సరుణ కోపం పొంగేసరికి వేగంగా విక్రమ్ని చేరుకొని అతని చేతిలోని మైక్ను తీసుకుని తను మాట్లాడడం మొదలుపెడుతుంది ప్రణయ. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నాకు ఇలా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన మన న్యూ చైర్మన్ మిస్టర్ విక్రమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ విక్రమ్ని కోపం నిండిన కళ్ళతో చూస్తూ పైకి మాత్రం నవ్వుతూ చెప్తుంది ప్రణయ. అందరికీ తను నార్మల్గానే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ విక్రమ్కి మాత్రం మరోలా అనిపిస్తుంది. విక్రమ్ తన కళ్ళని చిన్నవి చేసి ప్రణయనే చూస్తూ ఉంటాడు. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మన చైర్మన్ గారు చెప్పినవన్నీ విన్నారుగా. రేపటి మీ భవిష్యత్తు నేటి మీ నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మన ఎదుగుదలకి కేవలం చదువు ఒక్కటే సరిపోదు, విలువలు అనేవి చాలా అవసరం. సార్ చెప్పినట్టు మన కాలేజీ యాజమాన్యం మీకు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్నిటినీ సద్వినియోగం చేసుకొని మంచి జాబ్ విత్ హై శాలరీస్ మీకు వచ్చేలా మీరు మీ చదువు మీద దృష్టి పెట్టాలి. కానీ జీవితానికి జాబ్ ప్లస్ శాలరీ ఇవి ఉంటే సరిపోదుగా. సమాజంలో సాటి మనిషిగా కొన్ని విలువలని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. మన సంస్కృతి సంప్రదాయాలను విస్మరించకుండా తరగని నిధిలా కాపాడుకోవాలి. స్నేహానికి విలువవిస్తూ వాళ్ళ కష్టసుఖాలలో స్నేహహస్తాన్ని అందించాలి. పిల్లల పట్ల, పెద్దల పట్ల, ముఖ్యంగా స్త్రీల పట్ల గౌరవాభిమానాలు కలిగి ఉండాలి. సాటి పౌరునిగా సమాజానికి సేవ చేయకున్నా కానీ హాని తలపెట్టకుండా మన జీవనాన్ని సాగించాలి. ఇవన్నీ నువ్వు చేయగలగాలి అంటే నువ్వు సత్ప్రవర్తనతో ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి. అది చదువుతోనే సాధ్యం కనుక ఎవ్వరూ కూడా ఈ చదువుకునే సమయాన్ని ఇతర విషయాల పట్ల ఆకర్షితులై దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని మీకు, మీ కుటుంబానికి మంచి పేరు తెచ్చుకోవాలని, ఖచ్చితంగా తెచ్చుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విక్రమ్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అని ప్రణయ అక్కడ ఉన్న లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం చేస్తుంది. ప్రణయ మాటల మాయలో చూసుకున్న అందరూ ప్రణయ నమస్కారంతో తేరుకుని ఆ ఆడిటోరియం అంతా దద్దరిల్లేలా చప్పట్లని మోగించారు. అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్న ప్రణయని చూస్తూ ఉండిపోతాడు విక్రమ్. స్టూడెంట్స్ చప్పట్లకు కదిలి తను కూడా వాళ్ళకి జత కలుపుతాడు.
విక్రమ్, ప్రణయ, మిగతా లెక్చరర్స్ అందరూ మాట్లాడడం ముగించిన తర్వాత మళ్ళీ విక్రమ్ని ఛాన్స్ తీసుకొని స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ, మీలో ఎవరైనా ఏ విషయం మీద అయినా మీ అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయవచ్చు. సమస్య ఏంటన్నది తెలుసుకుని దానికి పరిష్కారాన్ని వీలైన త్వరగా అందివ్వడానికి సిన్సియర్గా ట్రై చేస్తాను అంటూ ఆ మీటింగ్ విజయవంతంగా పూర్తి చేస్తాడు విక్రమ్. అలా టైం కాస్త అటు ఇటు ఈవినింగ్ అయ్యేసరికి స్టూడెంట్స్ని ఇక వాటికి ఇంటికి వెళ్ళిపోమని చెప్పడంతో స్టూడెంట్స్ అందరూ ఓ అంటూ అరుపులతో బయటికి వెళ్ళిపోతారు. విక్రమ్ కూడా ముందుగా స్టేజ్ దిగి పిఏతో సహా మీటింగ్ ఆడిటోరియం నుండి బయటికి వెళ్తాడు. ఇదంతా చూస్తున్న ప్రణయ పళ్ళు నరుకుంటూ వాడైన వేడి చూపులని విక్రమ్ మీదకి వదులుతుంది. అందరూ వెళ్ళిపోతున్నా బొమ్మలా కదలకుండా ఎటో చూస్తున్న ప్రణయను కదిలిస్తుంది సుగుణ. అయినా పట్టించుకోకుండా శబ్దం చేయకుండా పెదవులు మాత్రమే కదిలిస్తూ ఏదో తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ప్రణయ. ప్రణయని కాసేపు గమనించి, ఏంటే అలానే చూస్తున్నావు, ఏమైంది, ఎక్కడ చూస్తున్నావు, అయినా ఎంత బాగా మాట్లాడావో తెలుసా నువ్వు అంటూ సైడ్ నుంచి హగ్గిస్తుంది సుగుణ. హగ్గుతో మామూలు అయిన ప్రణయ సుగుణ ఎందుకు అలా చేసిందో తెలియక, ఏమైందే నీకు అని సుగుణనే చూస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది వినలేదా నువ్వు, ఏమైంది అని అడుగుతున్నావు, పక్క మనిషి మాట్లాడుతున్నా పట్టనంతగా ఏం ఆలోచిస్తున్నావు తల్లి అంటూ ప్రణయ చిట్టి బుర్రను చిన్నగా మొట్టుతుంది. ఈలోపు స్టాఫ్ రూమ్లో ప్రణయ్నే చూస్తున్న వ్యక్తి నేరుగా ప్రణయ్ నిల్చున్న చోటుకు వచ్చి, సూపర్ ప్రణయ గారు, చాలా చాలా బాగా మాట్లాడారు అంటూ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు అతని చేతిని ప్రణయ్ ముందుకు తీసుకువస్తాడు. అతనితో మాట్లాడడమే ఎక్కువ అనుకుంటున్న ప్రణయ ఇక ఇప్పుడు అతను షేక్ హ్యాండ్ ఆఫర్ చేయడంతో తటపటాయిస్తుంది ఎందుకో ఆ క్షణం. ఆడిటోరియం నుండి బయటికి వెళ్ళిన విక్రమ్కి వాడైన వేడి చూపులు తనకి గుచ్చుకుంటున్నట్టు అనిపించడంతో అతనికి తెలియకుండానే ప్రణయ్ కోసం ఎక్కుతాయి అతని కళ్ళు. పూర్తిగా వెనుతిరిగి చూడకుండానే కొంచెం క్రాస్గా తిరిగి ఇంకా స్టేజ్ మీదనే ఉన్న ప్రణయ్ మీద నిలబడతాయి విక్రమ్ చూపులు. విక్రమ్ అలా చూడగానే ప్రణయ ఆమెకి షేక్ హ్యాండ్ ఆఫర్ చేసిన వ్యక్తికి తప్పని పరిస్థితుల్లో తన చేతికి ముందుకు చాపుతుంది. అందుకోసమే ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి ప్రణయ్ చేతిని అమాంతం గట్టిగా పట్టేసుకుని పైకి మాత్రం నవ్వుతూ ప్రణయ్ చేతిని అతని 2 చేతుల్లో పట్టుకుని రబ్ చేస్తూ ఉంటాడు. ప్రణయ్కి అతని స్పర్శ కంపరం కలిగిస్తున్నా ఏమీ చేయలేక వీలైనంతగా ప్రయత్నిస్తుంది. అతని 2 చేతుల మధ్య చిక్కుకున్న ఆమె చేతిని వెనుకకు తీసుకోవడానికి లేని నవ్వును అరువు తెచ్చుకొని. ఇదేమీ తెలియని విక్రమ్కి వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకుంటున్నట్టే అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళ చేతులను గమనించిన విక్రమ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.